గుడ్ మార్నింగ్ అండి. వర్షంలో తడిసి ముద్దయినటువంటి జామకాయలు చూడండి ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఆకులపైన నీటి బిందువులు చూడండి. ఏదైనా ప్రకృతి అంటే రమణీయం అండి, చాలా అందంగా ఉంటుంది. టెర్రస్ గార్డెనర్స్ చేసే పని అండి. వర్షం అప్పుడు ఇలా పైకి వస్తాం, ఇలా ఎందులోనైనా సరే వాటర్ జామ్ అయిపోతే కనుక దానికి మనం సొల్యూషన్ చూసుకోవాలి. ఆల్రెడీ మనం హోల్స్ పెట్టుంటాం కదా, వీటికి మనం క్లియర్ చేసుకుంటే ఆ వాటర్ అనేది పోతుందన్నమాట. లేదంటే చిన్న చిన్న దోమలు పుట్టే అవకాశం ఉంటుంది. దానివల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఇతరత్ర ఫీవర్స్ వస్తాయి. సో ఇవి మనం ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. అయ్యయ్యో, గాలి వర్షం వల్ల పందిరి కూలిపోయిందండి. మళ్ళీ కట్టుకోవాలి. చూడండి, బుజ్జి బుజ్జి ఆగాకరకాయలు ఉన్నాయి. బేరుపాదు, కాకర అన్నీ పందిరితో పాటు కూలిపోయాయండి. సరే, వీటిని మళ్ళీ ఫ్రెష్ చేసేద్దాం. సెట్ చేయకుంటే పాదులకి ఇబ్బంది కదా. మరి మన చిక్కుడు పాదు చూద్దాం. చిక్కుడుకాయలు అయితే ఇలా ఉన్నాయండి. చిక్కుడుకాయలు కూడా తీసిద్దాం ఈరోజు. ఆనప పాదు పరిస్థితి కూడా అంతేనండి. ఆల్మోస్ట్ ఇది కాస్త సేవ్ అయింది, ఇటు సైడ్ కట్టాం కాబట్టి. కాకరపాదు కూడా డ్యామేజ్ అయిపోయిందండి. సరే, ఈవినింగ్ కల్లా కట్టించేస్తా. పారిజాతం పువ్వులు కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో వాటర్లో తడిచి. మొక్క మొదట్లో ఇలా పడిపోయేయండి. ఈ పువ్వులకు మాత్రమే ఈ ప్రత్యేకత అండి. పడిపోయిన పువ్వులను మాత్రమే దేవుడికి పూజిస్తాం. వీలైతే అందరూ కూడా ఈ మొక్కను మాత్రం పెంచుకోండి. చాలా అంటే చాలా పువ్వులు ఇస్తుందండి. తులసి మొక్కలు ప్రతి వాటిలో వస్తాయండి. నేనైతే తులసి అన్నీ తీసేసి, తులసి వనం ఉంది కదా మనకి ఒకే ప్లేస్లో, ఆ ప్లేస్లో మాత్రమే వేసుకుంటా. ఇవ్వండి, ఈ ప్లేస్లో వేస్తానన్నమాట. ఎక్కడెక్కడ తులసి మొక్కలు పుట్టినా కూడా ఇక్కడికి తెచ్చి వేసేసుకుంటాను. ఆ గోళంలో ఒక మొక్కే ఉన్నట్టు చూసుకుంటా. 3 days బ్యాక్ నేను వంకాయలు హార్వెస్ట్ చేశానండి, కానీ ఆ వీడియో పెట్టలేదు. మళ్ళీ ఆ చిన్న చిన్న వంకాయలు కాస్త ఇలా పెరిగి పెద్దవయ్యాయి. కొత్తిమీర చూసారా, ఇంతవరకు వచ్చింది. ఇది కూడా ఒక 2 daysలో పెద్దవైనవి కూడా నేను హార్వెస్ట్ చేసిస్తాను. ఒక వీడియోలో నేను చామంతి అంట్లన్నీ విడదీసి పెట్టాను కదండి టబ్స్లోను, అదేనండి. ఇది ఫుల్గా మొగ్గొచ్చింది, వైట్ చామంతి. ఇది 3 years నుంచి ఉన్న చామంతి అండి. బాగున్నాయి కదా. పొన్నగంటి కూడా హార్వెస్ట్కి రెడీ అయిందండి. ఈ గోరింటాకు పువ్వుల సీజన్ అయిపోయిందండి. సీజన్ మీన్స్ ఇక్కడ ఇవి చెట్టు తాలూకా టైం అయిపోయింది. సో ఇంక నేను ఈ చెట్లు ఈరోజు రిమూవ్ చేసేస్తున్నానండి. 1-2 ఉంచుతాను, మిగతా మొక్కలన్నీ రిమూవ్ చేసేస్తాను. లాస్ట్ వీడియోలో పెట్టానండి మీకు బాల్సమ్ సీడ్స్ కలెక్షన్ అని. సో ఇవేనండి అవి. ఇలా ముట్టుకోగానే చేతిలోనే విడిపోతాయండి, చూసారా. ఇవే అండి బాల్సమ్ సీడ్స్. గ్రీన్ చామంతి ఇలా కట్ చేసి పెట్టేశానండి. మళ్ళీ చిగురొచ్చి కొత్తగా మొగ్గలు వస్తాయి. ఈ చామంతి నేను చూపించాను కదండి మొన్న. ఇంకా అటు సైడ్ కొన్ని మొగ్గలు ఉన్నాయి, ఇవి ఇంకా విచ్చుకోవాలి. ఇదైతే నాకు చాలా నచ్చిందండి, బ్యూటిఫుల్గా ఉంది. ఈ గోళంలో 2 కలర్స్ అండి. ఇది ఒక రెడ్, ఇదేమో కుంకుమ కలరు. ఇవి కూడా చాలా అంటే చాలా అందంగా ఉంటాయండి. ఈ గోళంలో కూడా 2 కలర్స్ పెట్టానండి. ఇంకా విచ్చుకునిక ఏ కలర్స్ అనేది మనకి తెలుస్తుంది. ఈ బంతి మొక్కలు కూడా ఇంకా పూత అయిపోతే రిమూవ్ చేసేస్తానండి. కానీ ఇది చూడటానికి బహుముచ్చటగా ఉంటుంది కదా. సో ఈ మొక్కలు అయితే తీయాలనిపించట్లేదు. కానీ ఒక్కొక్క గోళంకి ఎందుకు మనం
బంతి మొక్కలు వేస్తామో మనందరికీ తెలిసిందే కదండి. నెమటోడ్స్ రాకుండా ఈ మొక్కలు వేస్తాం అన్నమాట. అందానికి అందం ఉంటుంది, మన సాయిల్ని కూడా కాపాడుతుందండి. అందుకని ప్రతి గోళంలో ఒక బంతి మొక్క అయితే వేస్తాం. ఈ మొక్క చూడండి, ఆల్మోస్ట్ అన్నీ కూడా విత్తనాలు అయిపోయాయి. ఇది మగబంతి యాక్చువల్లీ, కానీ బాగుందని ఉంచాను. ఈరోజు ఇవన్నీ రిమూవ్ చేసేస్తున్నా. కనకాంబరం అండి, ఏ రోజుకి ఆ రోజు తీస్తున్నా మళ్ళీ తెల్లారేసరికి ఇన్ని పువ్వులు ఉంటాయి. ఈ బెండ మొక్కలు మాత్రం అమోఘం అండి. కొమ్మకి క్రాప్ చూసారా. ఇందులో 3 మొక్కలు పెట్టానండి. ఒక టబ్కి 100 రూపీస్ టబ్లో 3 మొక్కలు పెట్టాను. 3 మొక్కలు కూడా చక్కగా అద్భుతంగా ఈల్డ్ ఇస్తున్నాయండి. మునగ మొక్క కూడా పువ్వులు స్టార్ట్ అయిందండి, పూత స్టార్ట్ అయింది. వెయిటింగ్ ఫర్ పింజలు. వెరీ హ్యాపీ. వర్షం మళ్ళీ పడేటట్టే ఉందండి. చూసారా, మేఘాలు ఫుల్గా మేఘాలు ఉన్నాయి. ఓకే అండి, వీడియో బాగా లెంతీ అయిపోయినట్టుంది. ఉంటాను మరి.